నీవు నో అని నా ఇందుని నీ తమ్ముడు ఎస్ అనినాడు. వాళ్ళిద్దరూ లవ్ లో పడినారు. కాకపోతే ప్రస్తుతము నీ తమ్ముడు చిన్న రిస్క్ లో పడినాడు. రిస్కా? అవును. ఏమిటిది? నీవే తిలకింపము. అయ్యో మజుక, మా తమ్ముడు. ఇంకెప్పుడు నీ జోలికి రా. బామర్ది, బావా మా కోసం నేను చెప్పాను చెప్పి 2 ఐస్ క్రీమ్ తీసుకో. అలాగే బావా. ఆగా, ఏదో స్వామి చెప్పినట్టు నక్క తోక తొక్కొచ్చుంటాను, లేకపోతే ఇన్నాళ్ళు అన్వేషిస్తున్నా దొరకనోడు ఈ వేళ దొరికాడు. రే అంకనా, కస్టడీలో తీసుకురా. దిగమ్మా. అజుక, ఆ రెట్ల పెట్టేగాడు నేను అనుకోని మా తమ్ముడిని జైలు వేసాడట. నువ్వే కాపాడాలి. అటులనే? అటులే అంటే కాదు, పర్మనెంట్ గా వాడికి ఓ సులక్షణ ఇచ్చేస్తే మంచిది. పోనీ అటులనే చేద్దాం. అట్లనే చేద్దాం కాదు, అర్జెంట్ కేసేయి. నాతో పెట్టుకుంటావా? ఎస్ఐని కూడా చూడకుండా చివరికి నా పెళ్ళం మెళ్ళో నగ కూడా కొట్టేస్తావా? నువ్వు ఆ పని చేసినప్పటి నుంచి మా ఆవిడ కుక్క గొలుసుతో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుందిరా. అప్పటి నుంచి నా బెడ్ అరుగు మీద ఫుడ్ కిటికీలోంచేనరా. అంతకంతకి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానురా. మొత్తం 64 కేసులు నీ మీద పకడ్బందీగా రాసి పెట్టానురా. 64 కేసులా? నేను ఏ నేరం చేశానని? ఆ పోలీసు వాళ్ళు తడాకేంటో రేపు కోర్టులో చూద్దుగాని రా. రెట్టల పెట్టయ్య అనబడే ఎస్ఐ ఆలీబాబా అనబడే వ్యక్తిని నేరస్తుడిగా భావించి అతడిపై కోర్టు వారికి దాఖలు చేసిన అనేక కేసు కాగితాలు పొట్టి తెల్ల కాగితాలుగా గుర్తించడమైనది. సదరు పెట్టయ్య తన వెకిలి చర్యతో కోర్టు వారిని వెక్కిరించడమే కాకుండా న్యాయస్థానం వారి అమూల్యమైన కాలాన్ని వృధా చేసినట్టుగా భావించి ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించడమైనది. నిన్ను, నీతో పాటు కానిస్టేబుల్స్ వెంకన్నని, కృష్ణమూర్తిని కూడా హైదరాబాద్ ట్రాఫిక్ మారుస్తున్నాను. అది కాదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. రైట్ రైట్. ఏదో పిత్తలు ఏదో లెత్తలు. వీళ్ళు బాగానే ఉన్నారు, పిత్తలు బాగానే ఉన్నాయి. మధ్యలో నేను బలైపోతున్నాను. చిన్నప్పుడు ఏదో తెచ్చిన ఏదో పనులకి. ఏంటా వాగుతున్నావు? రే అంకనా, ఏంట్రా ఇటు పేలుతున్నాడు? మీరు చేసిన ఏదో పనికి మేం బలైపోయాము అంటున్నాడు. అసలు ఇదంతా ఆ అలీగాడి వల్ల వచ్చిందిరా. ఎప్పుడైనా ఆడు నాకు దొరకాలి, అప్పుడు తీర్చుకుంటాను రా నా రివెంజ్. అబ్బా, ఇప్పుడే సిగ్నల్ పడాలా? వాడి కథ ఏంటో, వాడి వెనకాల ఉన్న మాయలేమిటో ఇవాళే తేలిపోవాలి. ఏమి మిత్రమా, ఎందులో ఒక కారు ఆపుతీవి? రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళకూడదు. అరే అంకనా, నీ టోపీ తీర్చుడు, ఆడు అలీగాడిలా లేడు. ఈ టోపీ తీసినా తీయకపోయినా వాడు మాత్రం అలీగాడే. జెంట్మెన్ లో అర్జున్లా కారులో వచ్చి దొంగతనాలు చేసే లెవెల్కి ఎప్పుడు ఎదిగిపోయాడబ్బా. దొరికాడు, పట్టేస్తా. పోయిన నా క్రైమ్ ఎస్ఐ పోస్ట్ కొట్టేస్తా. మా ఆవిడ మెళ్ళో చైన్ పెట్టేస్తా. సిగ్నల్ పడింది, పోనీ. భాస్కో, మీ కుక్కుమావయ్య మనల్ని ఫాలో అవుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. మనం ఆ చిన్నబాబుని ఫాలో అవుతుంటే మన ఎస్ఐ గారి ఫాలో అవుతున్నాడు. సార్, మనం అలీగాడిని ఫాలో అవుతుంటే మధ్యలో వీడెవడో మనకు పోటీ వస్తున్నాడు సార్. నువ్వు గడువు సరి పట్రా. తలే తాల్
ఆగండి ఆగండి. జాగ్రత్త. సారీ ఫర్ ద బ్రేక్. నో మెన్షన్ ఫర్ ద మిస్టేక్. మీరు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను మిమ్మల్ని ఫాలో అవడం లేదు, మీ ముందు వెళ్తున్న కారును ఫాలో అవుతున్నాను. వాడిని నువ్వు ఫాలో అవడం ఏమిటి? వాడి వల్లే కదా వైజాగ్ లో లైట్ హౌస్ లో వెలిగిపోతున్నాండి, హైదరాబాద్ లో ట్రాఫిక్ మధ్య బొమ్మలో అయిపోయాను. అతను ఎవరనుకుంటున్నారు? చిన్నబాబు అని చెప్పి హైదరాబాద్ లో కోటీశ్వరుడు. గొప్పడు గురించి చెప్పారు. ఆడి వైజాగ్ లో పెద్ద 420, ఆడి ఇంటి నెంబర్ 20, ఆడి వీధి పేరు గంగానమ్మ స్ట్రీట్, వైజాగ్. ఆడి మీద 64 కేసులు పకడ్బందీగా రాసి పెట్టాను. ఆ పెట్టిన కాగితాలు కోర్టులోకి వెళ్ళేసరికి తెల్ల కాగితాలు అయిపోయినాయి. తొందరపడి వాడే వీడని కూడా అరెస్ట్ చేస్తారనుకోండి, మీరు ఈ ట్రాఫిక్ లో కూడా ఉంటారు. ఏ అండమానుకో ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకని ముందు వాడేవాడు వీడేవాడు, వాడే వీడా వీడే వాడా, వాడు వాడేనా వీడు వీడేనా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో ఫోన్ చేసి చెప్తాం. మీరు వెళ్ళండి. పాప తప్పకుండా చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. వస్తాం. అలాగే. డాడీ ఏంటి మిస్టరీ? ఈ మిస్టరీ తేలాలంటే అర్జెంటుగా మనం వైజాగ్ వెళ్ళాలి.